అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మందు మానేయాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో నాగరికత పుణ్యమని, ఆధునిక సంస్కృతి ప్రభావం పుణ్యం అని చెప్పేసి చాలామందిలో మందు తాగడం అలవాటైపోయింది. మొదట కంపెనీ కోసం ఈ మందు తాగడం జరుగుతుంది. ప్రాథమికంగా కంపెనీ కోసం మందు తాగినప్పుడు మానసికంగా చాలా ఆనందం పొందడము, రిలాక్స్ కావడము, చక్కటి అనుభూతి పొందడము, మనస్సు ఎంతో స్థిమితంగా ఉన్నట్లు అనిపించడము, ఇలాంటి శరీరానికి మనస్సుకు చాలా సంతృప్తికరంగా కలిగేటువంటి విధంగా ఉండడం చేత క్రమక్రమంగా అది అలవాటు కింద మారిపోతుంది. ఈ అలవాటు అదే పద్ధతిలో కొనసాగి వ్యసనంగాను దుర్వ్యసనంగాను మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొట్టమొదట ప్రాథమికంగా ఇనిషియల్గా ఔన్స్తో మొదలైనటువంటి ఈ మద్యపాన సేవన సీసాల దాకా, పీకల దాకా తాగేదాకా కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కొంతమంది రియలైజ్ అయిపోయి మద్యం మానాలని సంకల్పంతో ఉంటారు, మానలేరు. కొంతమంది రియలైజ్ కూడా కాలేరు, మద్యము మానలేరు. కాబట్టి 100లో దాదాపు 99% మంది ఇంచుమించు కూడా మద్యానికి అంటే మందుకు అలవాటు పడినటువంటి వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి ఉండకుండా అదే ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. బాధ కలిగినా, సంతోషం కలిగినా, బర్త్డే ఉన్నా, పెళ్ళి ఉన్నా, వేడుక ఉన్నా, ప్రతి కార్యక్రమంలో కూడా ఒక సైడ్గా ఆ రోజు ఆ మందుతో పూర్తి చేయండి వాళ్ళకు సంతృప్తి కలిగినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది. దీనికోసం అని చెప్పేసి ఇంతకుముందే చెప్పినట్లు మానేటువంటి పరిస్థితి చాలామందిలో ఉండదు. దీనివల్ల క్రమక్రమంగా మనకి పరోక్షంగా ఆరోగ్యం కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ సడన్గా ఆపేస్తే షివరింగ్ రావడము, విపరీతమైనటువంటి నీరసము, నిస్త్రాణ ఉండడము ఇలాంటివి జరగడం వల్ల కొంతమంది గట్టి ప్రయత్నంతో ఆ విధంగా ఆపి సాధ్యం కాక నాకు తాగుతూనే బాగుంది కాబట్టి నేను మళ్ళా కొద్దిగా తాగుతానని చెప్పేసి మరలా క్రమంగా మొదలుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి ఆ వ్యసనానికి, దుర్వ్యసనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి మరలా మామూలు దారిలోకి రావడం చాలా కష్టంతో కూడినటువంటి పనిగా భావిస్తూ ఉంటారు అనమాట. దీనికోసం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సాధ్యం కాక ఒక్కొక్క పరిస్థితుల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా చేరుస్తారు. అక్కడ ఉన్ననాళ్ళు ఆ మందు ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. మళ్ళా అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత షరామామూలే మరలా మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క దుర్వ్యసనం కొనసాగడం వల్ల క్రమక్రమంగా ప్రత్యక్షంగా కొన్ని అనారోగ్య లక్షణాలు, పరోక్షంగా కొంత అనారోగ్యము కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కణాలు, కణజాలాలు, అవయవాలు, అంగాలు వాటి యొక్క పనితీరు కూడా, పని సామర్థ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆకలి లేకపోవడము, నిస్త్రాణ, పోషకాహార లోపము, అదేవిధంగా మానసికంగా స్థిమితంగా లేకపోవడము, పరాధీనంగా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా, విపరీతంగా ఈ యొక్క ఆల్కహాల్ లేదా మద్యపానం సేవించేటువంటి వాళ్ళల్లో లివరు చాలా గట్టిపడి లివర్ సమర్థత దెబ్బతిని ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కలుగుతుంటుంది. దీన్నే సిర్రోసిస్ అనేటువంటి పరిస్థితి, లివర్ సిర్రోసిస్ అంటారనమాట. సర్వసాధారణంగా ఈ యొక్క మద్యపానాన్ని కొంతకాలం వాడినటువంటి వాళ్ళు మానేసిన తర్వాత లివర్ తనకు తాను మరలా ఆరోగ్యవంతంగా తయారయ్యేటువంటి పరిస్థితిని సంతరించుకుంటుంది. కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో విపరీతంగా, విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా 10 సంవత్సరాల
పాటు అంతకంటే ఎక్కువ కాలం పాటు తాగినటువంటి వాళ్ళలో లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మరలా సాధారణ స్థితికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఏది ఏమైనప్పటికీ మద్యపానం మారనటువంటి దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీక్షలాగా యజ్ఞంలాగా కొనసాగించి ఆ యొక్క పరిస్థితిని నుంచి కూడా బయటపడేదానికి మార్గాలు మాత్రం చాలా చాలా ఉన్నాయి. కేవలము మనోదృఢము, నిశ్చయ చిత్తము, మనోచిత్తము చాలా, మనస్సు దృఢత్వము చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా మనస్సును దృఢపరచుకొని నేను చెప్పినటువంటి ఈ యొక్క క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మద్యపానం నుంచి దూరం కావచ్చు, మద్యపానం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల నుంచి దూరం కావచ్చు, మద్యం మీద ఆసక్తిని కూడా తొలగించుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలంటే మద్యం తాగేటప్పుడు అందులో ఒక రకమైనటువంటి ద్రవాన్ని కలపాలన్నమాట. మరి ఆ రుచి కూడా ఇబ్బందికరంగా ఉండదు, చాలా సులువుగా కూడా మద్యంలో కలిపి తీసుకోవచ్చు. ఎలాగంటే ఒక పెద్ద గ్లాసు నీటిలో జామ ఆకులు ఒక 3 లేదా 4 లేదా 5 జామ ఆకులు బాగా ముదిరిన ఆకులు కానీ పండుటాకులు కానీ వేసేసి పెద్ద గ్లాస్ నీళ్లు అంటే 200-250 మిల్లీలీటర్ల నీళ్ళకు గాను అర గ్లాస్ నీళ్లు మిగిలేటట్లు మరిగించేసేసి దించి చల్లార్చి వడగట్టేసి ఆ నీళ్ళని ఈ యొక్క మద్యంలో కలిపేసేయాలన్నమాట. కాబట్టి ఆకులు పెద్దగా ఉంటే 2 సరిపోతాయి, చిన్న చిన్న ఆకులు అయితే 4-5 వరకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి పెద్ద ఆకులు అయితే 2 ఆకులైనా సరిపోతాయి. 2 ముదిరిన ఆకులు లేదా పండినటువంటి ఆకులు, చిన్న చిన్నవి అయితే ఇంతకుముందు చెప్పినట్లు 4-5 వరకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆ యొక్క జామాకుల యొక్క కషాయాన్ని తయారు చేసుకొని చల్లార్చుకొని మనం తాగేటువంటి ఈ యొక్క మద్యంలో అంటే లిక్కర్లో, ఆల్కహాల్లో కలిపేసి సేవించాలన్నమాట. ఈ విధంగా ఆల్కహాల్ సేవించినప్పుడంతా అందులో కలుపుకొని సేవించడం వల్ల మొట్టమొదట ఉదాహరణకి 4 గ్లాసులు తాగేటువంటి వాళ్ళు 2 గ్లాసులు తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2 గ్లాసులు తాగేటువంటి వాళ్ళు 1 గ్లాసు ఆల్కహాల్ మాత్రమే తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా ఆల్కహాల్ ముట్టనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఆల్కహాల్ వల్ల కలిగేటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క జామాకు రసంలో ఉన్నటువంటి జామాకులో ఉన్న రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ ఆల్కహాల్ సేవించేటువంటి వాళ్ళలో మరొక విచిత్రమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఉదయం పూట ఆల్కహాల్ తాగాలనేటువంటి కోరికను కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు. కొంతమంది సాయంత్రం పూట ఆల్కహాల్ తాగాలనేటువంటి కోరికను కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు. మరి ఉదయం పూట ఆల్కహాల్ తాగాలనేటువంటి కోరిక కలిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో లేదా వేడి నీళ్ళలో 1 లేదా 2 నిమ్మ చెక్కల రసం అందులో పిండుకొని 2 టీ స్పూన్ల తేనె కలిపేసేసి టీ తాగినట్లు సేవించాలి. ఎప్పుడైతే ఈ విధంగా సేవిస్తారో ఆల్కహాల్ సేవించాలనేటువంటి కోరిక తగ్గిపోతుంది అనమాట. అంటే దాని మీద ధ్యాస తగ్గిపోతుంది. ఈ విధంగా ఆల్కహాల్ సేవించాలని ఉదయం పూట అనిపించినప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళలో నిమ్మ చెక్కల రసము తేనె కలిపి సేవించాలన్నమాట. అట్లాగే సాయంత్రం పూట ఈ విధంగా ఆల్కహాల్ సేవించాలనేటువంటి మనసులో ఆ యొక్క కోరిక కలిగినప్పుడు 2 యాపిల్ పళ్ళు తినాలి. 2 యాపిల్ పళ్ళు తినాలి. లేదా వామ్ వాటర్, దీన్ని అజమోదార్క అంటారు అనమాట. వాముతో తయారు చేసినటువంటి ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం వామ్ వాటర్ లేదా అజమోదార్క. ఈ యొక్క వాముతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక 10 ml ఒక కప్పు లేదా 50 మిల్లీలీటర్లు లేదా ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి సేవించవచ్చు అనమాట. కాబట్టి 2 యాపిల్ పళ్ళు తిన్నా మంచి ఫలితం కలుగుతుంది. లేదా ఈ యొక్క వాముతో చేసినటువంటి ఆ నీళ్ళు మనం వాడినా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి చక్కనైనటువంటి ఔషధాలని ఈ మద్యం మానేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.